నిజం చదవాలన్నా, జ్ఞానం తెలుసుకోవాలన్నా కష్టపడాలి, ఖర్చవుతుంది. లైబ్రరీ చూడండి, జ్ఞానం కోసం మనం అక్కడికి వెళ్తాం. మంచి పత్రిక కావాలంటే షాప్కు వెళ్లి కొనుక్కుంటాం. దాని విలువ అలా ఉంటుంది. అదే ఏదైనా మ్యాగజైన్, పేపర్ ఫ్రీగా ఇస్తున్నారంటే ఆలోచించాలి. ఎందుకంటే డైలీ పేపర్ ప్రింట్ చేసి ఇంటికి చేర్చాలంటే 20 రూపాయలు ఖర్చవుతుంది. అలాంటి పత్రికను ఉదయాన్నే ఇంటింటికి ఉచితంగా వేస్తుంటే, బాబోయ్ మాకు పేపర్ వద్దు, డబ్బులు కట్టం అని చెబుతున్నా ఉచితంగా వేస్తున్నారంటే దానర్థం ఏంటి? ఆ పత్రిక ఎవరూ చదవటం లేదని, ఆ పత్రికలో నిజాలు లేవని. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంది ఈనాడు పత్రిక. ఒక్కో పేపర్ 20 రూపాయలు అవుతున్నా ఫ్రీగా ఇంటింటికి వేస్తున్నారు. రాబోయే ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పచ్చ విషయాన్ని బుర్రలోకి ఎక్కించటానికి సరికొత్త కుట్రలతో గడప గడపకు వస్తున్నారు ఈనాడు రామోజీరావు. చంద్రబాబుకు ఎలాగైనా మైలేజ్ తెచ్చేలా ఈనాడులో అసత్యపు కథనాలు వండివార్చి ప్రజల్లోకి వదులుతున్నారు. పేపర్లో 75% ప్రభుత్వంపై వ్యతిరేకత, మిగతా 25% జగన్ విద్వేషంతోనే నింపేస్తున్నారు. ఈనాడు పత్రిక సర్క్యులేషన్ దారుణంగా పడిపోవటంతో జనం మెదళ్లలో విషం తగ్గుతుందని భావించి ఉచిత ఐడియా అమలు చేస్తున్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకిస్తారు. పిల్లలకు ట్యాబ్లు ఇస్తే ఇతర వీడియోలు చూస్తూ గాడి తప్పుతున్నారని దుర్మార్గపు రాతలు రాస్తారు. రాజధానిలో పేదలకు సొంతింటి కల నెరవేరిస్తే తప్పుడు రాతలు రాస్తారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టిన చంద్రబాబెక్కడా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ఎక్కడా అనే చిన్న లాజిక్ వదిలేసి ఇష్టమొచ్చినట్లు వండివార్చిన వార్తలతో టీడీపీకి మైలేజ్ పాలిటిక్స్ కోసం తన పత్రికను పావుగా ఉపయోగిస్తున్నారు రామోజీరావు. పేదలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఎల్లో మీడియా బురద రాతలు రాస్తూనే ఉంది. ఇలాంటి పనికి మాలిన కథనాలను ప్రజలు పట్టించుకోవటం లేదు. దీంతో ఈసారి ఈనాడు సరికొత్త ఎత్తువేసింది. టీడీపీని, చంద్రబాబును జాకీలు లేపటం కోసం చివరికి తన పత్రికను ఉచితంగా పంచేందుకు సిద్ధపడ్డారు రామోజీ. ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై రాసే తప్పుడు కథనాలను ప్రజలకు చేరేలా లక్షల కాపీలు ఉచితంగా పంచుతున్నారు. ఈ పాటలన్నీ చంద్రబాబు కోసమే అని ప్రజలకు తెలుసు. ఎన్ని రాతలు రాసినా, ఉచితంగా పత్రిక వేసినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అన్నది ఈ సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో తెలుసుకుంటే మంచిది. ఇంకా పాతకాలపు, సత్యకాలపు ఐడియాలతో జనాన్ని ఏమార్చలేరు. ఎందుకంటే జనానికి ఇష్టముంటే కొని చదువుతారు. ఉచితంగా ఇచ్చినంత మాత్రాన చదవరు, చిత్తు కాగితాలకు అమ్ముకుంటారు అనేది లోకానికి తెలిసిన సత్యం.